అధిష్టానం పిలుపుతో టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, భూమా అఖిలప్రియను ఎన్టీఆర్ భవన్ కు పిలిపించడానికి గల కారణాలేంటి? అశ్విని, ఏదైతే ఆళ్లగడ్డ నియోజకవర్గానికి సంబంధించి వరుస ఫిర్యాదులు వస్తున్నాయో దీన్ని తెలుగుదేశం అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు. ఏదైతే పలు వరుస ఫిర్యాదులకు సంబంధించి అఖిలప్రియని పార్టీ కేంద్ర కార్యాలయం పిలిచి వివరణ తీసుకోవాలని చెప్పి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆదేశించారు. ఏదైతే అటు అహోబిలం ఆలయ వివాదంతో పాటు మరికొన్ని వరుస ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పి ఫిర్యాదులు అటు అధిష్టానానికి వచ్చాయి. దీంతో పాటుగా అఖిలప్రియ భర్త వివిధ అంశాల్లో జోక్యం చేసుకుంటున్నారు అనే ఫిర్యాదులు కూడా పార్టీ అధిష్టానానికి అందాయి. వీటన్నిటి మీద వివరం తీసుకునేందుకు అఖిలప్రియని పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిచినట్లుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ అఖిలప్రియ పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన సందర్భంలో కొన్ని నాటకీయ పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకి రావాల్సిందిగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆదేశించారు. తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం మీద సమీక్షలో కూడా అటు రామానాయుడు అలాగే పల్లా శ్రీనివాసరావు కూడా పాల్గొనాల్సి ఉంది. అయితే మధ్యాహ్నం అఖిలప్రియ వస్తుందని చెప్పి వాళ్ళు దాదాపు 1 గంట 1:30 వరకు కూడా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వేచి చూశారు. ఆయన అక్కడ మీడియా సమావేశం నిర్వహించి వెళ్లిపోయిన తర్వాతే అఖిలప్రియ పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ఇది కొంత నాటకీయ పరిణామాలుగా భావిస్తున్నారు. ఏదైతే పల్లా శ్రీనివాసరావు వెళ్లిపోయిన తర్వాత మా పార్టీ కేంద్ర కార్యాలయానికి రావడం, పల్లా ముఖ్యమంత్రి దగ్గర సమీక్షలో ఉంటాం, సమీక్ష అయ్యే వరకు కూడా ఈమెను కలిసే అవకాశం లేకపోవడం పట్ల ఇంకా ఈ పరిణామాల పట్ల సర్వత్రా కూడా చర్చ జరుగుతుంది. ధన్యవాదాలు కృష్ణ.